బాలీవుడ్ నటి కరిష్మా శర్మకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి గాయపడినట్టు తను తెలిపారు. సో ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా తను పోస్ట్ పెడుతూ దీనికి సంబంధించిన వివరాలు అయితే పంచుకున్నారని చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మరి కరిష్మా శర్మ మంచి నటి అని చెప్పొచ్చు బాలీవుడ్ లో. అలాంటిది దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. కదులుతున్న రైలు నుంచి కిందకి పడి గాయపడినట్టు తను తెలిపారు. అలాంటిది ఎందుకు ఇలా పడ్డానో దానికి సంబంధించిన డీటెయిల్స్ తను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఏమంటారు మేడం? మీరు అన్నట్టుగా రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ ప్యార్ కా పంచనామా టూర్లో అమ్మాయి నటించారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే లోకల్ ట్రైన్ నుంచి ఆవిడ ఎందుకు దూకేశారు, దీని మీద రకరకాల ఊహాగానాలు వస్తాయి కదా. అది కూడా ఒక హీరోయిన్ దూకిందంటే, అది కూడా మీరు అన్నట్టు ఒక హీరోయిన్ దూకిందంటే చిన్న విషయం కాదు కదా. ఏ ప్రేమ విఫలమైందో, లేకపోతే ఎవరైనా ఏదైనా తోసేస్తారా, ప్రియుడే తోసేస్తాడా, లేకపోతే ఎవరైనా దెబ్బలాడారా, ట్రైన్ నుంచి ఎందుకు తోసారు, అక్కడ లేకపోతే ఆకతాయిలు ఎవరైనా తోసేస్తారా, లేకపోతే ఈ అమ్మాయిని పట్టుకోబోతే ఈ అమ్మాయి భయంతో దూకేసిందా, అంటే ఒక వార్త ఎన్ని రకాలుగా కథలకి ఆలవాలం అవుతుందో నేను చెప్తున్నా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న కథ కూడా రాసేయచ్చు. అంటే ఇన్సిడెంట్స్ నుంచే కథలు పుడతాయి. కొన్నిసార్లు మనం అనుభవాలతో రాస్తే, కొన్నిసార్లు ఏంటంటే ఒక చిన్న వార్త మనకి ఒక కథకి మనకు ఆలంబన అవుతుంది. సో ఇవాళ రాగిణి శర్మ అనే ఆవిడ అంటే ఇవాళ న్యూస్ మేకర్ అయ్యారు ఆవిడ. తర్వాత ఎంతో మందికి ఆవిడ ఒక న్యూస్ ఐటమ్గా మారారు. అయితే ఇవాళ రాగిణి శర్మ ఎందుకు రైల్లోంచి దూకేశారు అనే దానికి వివరణ ఆవిడే ఇచ్చారు. మళ్ళీ ఏమని ఇచ్చారంటే, నేను ఏమంటారు, ఏదో షూటింగ్ ముగించుకునే ఆవిడ షూటింగ్ కోసం ఆవిడ చీర కట్టుకున్నారు. ఆ చీరతోటి ఆవిడ లోకల్ ట్రైన్ ఎక్కారు. అక్కడ మీకు బొంబాయిలో ఎలా ఉంటాయంటే రకరకాల, అంటే ఫాస్ట్ లోకల్ ట్రైన్స్ ఉంటాయి, కొంచెం తక్కువ ఫాస్ట్ అనేవి ఆ రకంగా ఉంటాయి అన్నమాట. అక్కడ టైమింగ్ నేను అనేది స్పీడ్ విషయంలో చెప్తున్నా. అసలు అక్కడ లోకల్ ట్రైన్స్ అట్లా ఉంటాయి. సో ఆ లోకల్ ట్రైన్ ఆవిడ ఎక్కడంలో ఫ్రెండ్స్, ఒక ఫ్రెండును తర్వాత టీం వాళ్ళు కింద ఉండిపోయారు. దాంతో ఆవిడ కంగారులో, అంటే తెలియకుండా దూకేసింది ఆవిడ ట్రైన్లోంచి. దూకడంలో ఇలా వెనక్కి పడిపోయింది. ఆ పడ్డంలో బ్యాక్కి కొంచెం దెబ్బ తగిలింది, చిన్న చిన్న దెబ్బలు అయ్యాయి, గాయాలు అయ్యాయి. తలకి తగిలింది. తగిలితే ఎంఆర్ఐ తీశారు, అంతా నార్మల్గానే ఉంది. కానీ ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచుతారు వాళ్ళు, ఎందుకంటే సేఫ్ సైడ్ ఏం జరగకుండా. ఎందుకంటే తల అనేది చాలా ముఖ్యం కదండి. తలకి ఏదైనా తగిలితే బ్లడ్ క్లాట్ అయితే, మనకి బ్లడ్ క్లాట్ అవటంలో కూడా ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ అని ఉంటాయి. సో ఫంక్షనల్ ఏరియాలో ఏదైనా అయితే మాత్రం వెంటనే ఆపరేషన్ చేయాల్సినంత సీరియస్నెస్ కూడా అవుతుంది. అది నాన్ ఫంక్షనల్ అయితే కొంతవరకు మీకు ఇబ్బంది ఉండదు, మెడికేషన్తో పోతుంది, ఆపరేషన్ వరకు వెళ్ళక్కల. కాబట్టి అమ్మాయికి తలకి పెద్దగా ఏం తగలలేదు, కానీ అబ్జర్వేషన్లో ఉంచారు. అంటే నేను అనేది ఏంటంటే, మనం కంగారులో ఏం చేస్తున్నామో కొన్నిసార్లు బుర్ర పని చేయదు మనకి. ఏంటి బుర్ర లేదా నీకు అంటూ ఉంటాం మనం. ఎస్, బుర్ర పని చేయదు. మనకు కూడా అంతే. చూడండి, ఎక్కువ పని ఉన్నప్పుడో, లేకపోతే ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడో, లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడో, లేదు ఎక్కువ ట్రాఫిక్ ఉండే చోట మనం వెళ్ళేటప్పుడు ఆ కంగారు. అందుకే డ్రైవింగ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మంది చేయట్లేదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. దే ఆర్ ఆప్టింగ్ డ్రైవర్స్ అనమాట. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 50 ఇట్ ఈస్ మచ్ బెటర్. ఇప్పుడు నేను చాలాసార్లు చూస్తూ ఉంటానండి, పెద్ద పెద్ద వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు కూడా స్కూటర్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, వెనకాల లేడీస్ని పెట్టుకుంటారు. అది అంటే మనం జాగ్రత్తగానే ఉంటాము, దృష్టి లోపం ఒకటి ఉంటుంది, కొన్నిసార్లు వినికిడి లోపం ఉండొచ్చు. అయినా కొంతమంది సిగ్గుపడతారు, చెప్పుకోరు. మీరు గమనించండి, ముసలి వాళ్ళు, పడుచు వాళ్ళని ఏం లేదు, వినికిడి లోపం వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పరు, ఈ సౌండ్ మనకు తెలియదు, లేదు కనిపించదు. కొన్నిసార్లు దూరానికి కనిపిస్తుంది, కొన్నిసార్లు దగ్గరికి కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. దీనివల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. అలాంటప్పుడు అవాయిడ్ చేయడం బెటర్. అంటే ఎలాగండి, వెళ్ళకపోతే ఎట్లాగా అంటే, మనం ఇంకొక ఆప్షన్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి చేతకాక వెళ్ళి మనం యాక్సిడెంట్ చేసుకుని పక్కవాడికి కూడా యాక్సిడెంట్ చేసామంటే అది తప్పు కదా. నేను చాలాసార్లు అంటూ ఉంటా, అంటే జోక్గానే, ఎవరైనా బాగా స్పీడ్గా వెళ్ళి సడన్గా వచ్చేస్తారనమాట. నాయన నేను ఇంట్లో చెప్పి రాలేదు, అది అంటే వాళ్ళ వల్ల మన ప్రాణాలు పోవటం ఏంటి. కానీ మీరు అన్నట్టు కరెక్టే మేడం. చాలా మంది మీరు అన్నట్టు చూస్తుంటాం 2 వీలర్స్ మీద కూడా, అంటే ఏజ్ 50-60+ ఉన్న వాళ్ళు కూడా కపుల్తో వెళ్తూ ఉంటారు నార్మల్ గా. చాలా డేంజరస్ అని కూడా చెప్పచ్చు. చాలా ఈ చున్నీలు ఒకటి చాలా డేంజరు.
తర్వాత ఇందాక ఒక ఆవిడ ఇలా పడిపోయి పడుకున్నారు ఆవిడ, నాకు చెప్పడానికి అవకాశం దొరకలే, అంటే చాలా అటుపక్కకు ఉన్నారనమాట. ఓకే. నాకు కనీసం కమ్యూనికేట్ చేయడానికి అవ్వలే. సాధారణంగా నేను కమ్యూనికేట్ చేయడానికి చూస్తే ఏదైనా పిల్లలు పడిపోతున్నట్టు అనిపించినా, పిల్లల చేతులు బయటకు వస్తూ ఉంటాయి, వాళ్ళు ఒకలాగా నిద్రలో ఇలా పడిపోతూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు కొన్నిసార్లు, పెద్దవాళ్ళు కూడా నిద్రపోతారు, చున్నీలు ఎక్కువ ఎగురుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఐ విల్ ట్రై టు వాళ్ళకి కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తా. జాగ్రత్త చెప్పాలండి మనం, అంటే మనకెందుకు లేని వదిలేయకూడదు కదా, మనకి చిన్న బాధ్యత అది, అంతే. సో నేను అనేది అంటే పాపం ఇవాళ అనవసరంగా కరిష్మా శర్మ గారికి హోప్, ఆవిడకి తలకి ఏం కాకూడదు, ఆ చిన్న చిన్న దెబ్బలు కూడా తగ్గిపోవాలి, బ్యాక్కి ఏం దెబ్బ తగలలేదని అనుకుందాం మనం. అందులో లోకల్ ట్రైన్స్ ఆవిడ చాలా స్పీడ్ ట్రైన్ ఎక్కువ ఉంటారు, అది కూడా ఒక అంటే భయపడే అంశమే అది కూడా. అందుకని ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండాలండి, తొందరపాటు వద్దు. ప్లస్ మనకేంటంటే టూ మచ్ ఆఫ్ టెన్షన్ అన్నమాట, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, టైం ప్రెషర్ ఎక్కువైపోతుంది, వీటితోటి బుర్ర పనిచేయదు. కాబట్టి మనం కొంచెం నిదానంగా ఒక 10 నిమిషాలు ముందు వెళ్ళడము, అలాంటివన్నీ మనకి మనమే సర్దుబాటు చేసుకుని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకుండా చూసుకోవాలి. కరిష్మా కపూర్ గారు త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.